విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తరలించేందుకు స్మగ్లర్లు రోజు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. కానీ ఎంతటి ప్లాన్ వేసినా చివరకు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారుల కనుసన్నల్లో పట్టుబడక తప్పడం లేదు. ఇందుకు ఉదాహరణే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విచిత్రమైన స్మగ్లింగ్ ఉదంతం. జెడ్డా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి చేరుకున్న ఓ ప్రయాణికుడు పక్కా ప్లాన్‌తో అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడానికి ప్రయత్నించాడు. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద దిగిన సదరు ప్రయాణికుడిపై ముందస్తు నిఘా సమాచారం ఆధారంగా ఎయిర్‌పోర్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ కస్టమ్స్ అధికారులు అతన్ని అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఆ ప్రయాణికుడు తన వెంట కొన్ని గృహోపకరణాలతో పాటు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా చెక్ ఇన్ బ్యాగేజ్‌గా తెచ్చుకున్నాడు. హ్యాండ్ బ్యాగేజ్, చెక్ ఇన్ సామాన్లను ఎక్స్‌రే స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిశీలించగా లోపల ఏదో లోహపు వస్తువులు ఉన్నట్లు సస్పెక్టెడ్ చిత్రాలు కనిపించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ప్రయాణికుడు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా నడిచి వెళ్ళినప్పుడు ఎలాంటి అలారం మోగలేదు. కానీ ఎక్స్‌రే ఫలితాల ఆధారంగా మాత్రం అధికారులకు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఏదో కనిపించింది. దీంతో పూర్తి స్థాయిలో ఊడదీసి సమగ్రంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో అధికారులకు దిమ్మ తిరిగే దృశ్యం కనిపించింది. ఆ స్కూటర్ టైర్లకు ఉన్న సాలిడ్ కోర్ భాగంలో అత్యంత చాకచక్యంగా దాచి ఉంచిన 24 క్యారెట్ల బంగారానికి చెందిన 19 ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే స్కూటర్ టైర్ల లోపల ఈ బంగారాన్ని దాచినట్లు స్పష్టమైంది. స్వాధీనం చేసుకున్న 19 బంగారు ముక్కల బరువు 869.5 గ్రాములుగా తేలింది. రూల్స్ ఉల్లంఘించి అక్రమంగా పసిడిని తరలించేందుకు ప్రయత్నించిన ఆ ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ చోరీ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం అధికారులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.